కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక పని సాధించాలి అనుకున్నప్పుడు అది నెరవేరుతుంది. సహోదరి సోదరు మధ్య ఫైనాన్షియల్గా ఇబ్బందులు, ఆస్తి పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. వాటిని చాకచక్యంగా పరిష్కరించి ఒక దిశగా వెళ్ళాలి అని ముందుకు అడుగులు వేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు, జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. ఒక కార్యక్రమం తలబెట్టే ముందు భవ సంకల్పం ఆశీస్సులు తీసుకుని, పెద్దల ఆశీస్సులు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భాగ్యంలో శని బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టే ముందు అది ఎంతవరకు పని పూర్తవుతుందని కాకుండా మీ పని మీరు చేయండి, అది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ద్వితీయాధిపతి రవి లాభస్థానంలో ఉన్నారు. తృతీయ వ్యయాధిపతి బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. అష్టంలో రాహు బలంగా ఉన్నారు. దశమంలో కుజుడు బలంగా ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలం అని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ప్రారంభం చేయండి. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి, లేదా ఒకసారైనా విదేశాలకు వెళ్ళి రావాలి అనే ఏదైతే కోరిక ఉందో నెరవేరుతుంది. ఇప్పటి నుంచి మీరు ప్రారంభం చేస్తే ఒక 5-6 నెలల్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు, ఒక మంచి సంబంధం కుదురుతుంది. అయితే అధిక జ్యేష్ఠమాసం కాబట్టి నిజ జ్యేష్ఠమాసంలో సంబంధించిన వ్యవహారాలు అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరమైన రాత పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ఎక్కువగా కష్టపడాలి. కష్టపడిన దానికి ఫలితం కూడా దక్కుతుంది. 10 మందిలను గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చక్కగా ఉన్నాయని చెప్పచ్చు. వైద్యవతులు ఉన్న వారికి ఆంకాలజీ, డెంటిస్ట్, గైనకాలజీ, డర్మటాలజిస్ట్ ఈ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. సొంతంగా చేసుకునే చిరు వ్యాపారస్తులు కూడా చాలా వరకు బెనిఫిట్గానే ఉంటుంది. కష్టం తగిన ఫలితం ఈ వారం వీరికి చక్కగా లభిస్తుంది. అయితే ఎన్ని లభించినప్పటికీ ఖర్చులు మన చేతిలో ఉండవు. ఒక ఖర్చుకి ఇంకో ఖర్చు వస్తుంది. ఈ వారం ₹1 సంపాదించాం, దాన్ని కాస్త సేవ్ చేద్దాం అనుకుంటాం. కానీ అది ఏదో విధంగా అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఖర్చు అయ్యే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. కాబట్టి ఎంతవరకు అవసరం అంతవరకు ఖర్చు పెట్టండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయం అని చెప్పచ్చు. నూతన వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వస్తుంది. దాని తగ్గట్టుగా కార్యరూపం దాలుస్తారు. ఏదైనా సరే భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టేటప్పుడు 10 మంది సలహాలు తీసుకుని అంతిమంగా మీరు నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం చక్కగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి. వాటి వల్ల మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి నిత్యం దీపారాధన చేయండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం నాడు అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in